ఇదేంటి చెప్పుకోండి. కొబ్బరి ఉండలు తయారు చేసే విధానం. ఏం చేశానంటే ముందుగా ఈ గిన్నెడు కొబ్బరి ముక్కలు తీసుకొని బాగా వేపిన తర్వాత బాగా పక్కకు తీసిన తర్వాత ఈ దేంట్లోని కొబ్బరితో వేసామో దాంట్లోనే బెల్లం కూడా దాంట్లోని తురుముకొని ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని బెల్లం పాకం కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పాకం బాగా నీరులాగా అయిన తర్వాత బాగా కొంచెం చిక్కగా అయిన తర్వాత మనం తురుముకొని వేపుకున్న కొబ్బరి కూర అనేది ఆ బెల్లం పాకంలో వేసుకుంటే ఇంకా ఎట్లా అవుతుందండి. ఇక బాగా సిమ్ముల్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టుకుంటా చూడండి. అలా దగ్గరగా అయిన తర్వాత దించేసి మనకి ఇష్టం వచ్చినట్టుగా ఉండలు చుట్టుకోవాలి మనకి ఇష్టం వచ్చిన సైజులో. చూడండి బాగా ఉడుకుతుంది కదా. అంటే ఎలా ఉడకాలంటే మొత్తం దీని నుంచి సపరేట్ అయిపోవాలి, దగ్గరగా అయిపోవాలి. ఇది నీరు ఉడుకుతుంది కదండి, ఆ నీరు మొత్తం ఇంకిపోవాలన్నమాట. అలాగా అడుగు పట్టుకుంటే అలా కలుపుతూ ఉండాలి. సిమ్ముల్లోనే కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరికి అయిపోయింది. అలవలాగా ఉంది కదా. దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకున్నాము. వాసన చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎలా ఉంది? అలవలాగా ఉంది కదా. అలవ కాదు. ఇప్పుడు మనం కొబ్బరి ఉండలు చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇష్టం వచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలి. బాగా ఇంకిపోయిన తర్వాత వాటర్. బాయ్.